సమ్మర్ స్పెషల్ పనసకాయ కర్రీ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక పనసకాయని తీసుకోండి. ఇందులో ఏంటంటే పిక్కలు మరీ గట్టిగా కట్టుకున్నట్టు ఉండకూడదు అనమాట. అలాంటి పనసకాయని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, చికెన్ పీసెస్ అంతా. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పనసకాయ ముక్కలు వేసుకొని కొంచెం రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కల్ని ఫ్రై చేస్తున్నప్పుడు మంట హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు చూపించిన మసాలాలన్నింటినీ ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలాలు దాంతోపాటుగా ఒక పెద్ద ఆనియన్, ఈ కర్రీకి అయితే కొంచెం టమాటా ఎక్కువగా పడుతుంది. ఒక 4-5 టమాటాస్ వరకు వేసుకొని మూత పెట్టి మగ్గించాలి. ఎలా అంటే టమాటో బాగా మగ్గిపోవాలి, అంతవరకు మగ్గించుకొని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టాలి, ఎలా అంటే బటర్లా అనమాట. మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఆయిల్ని వేసుకొని అందులో ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా మనం మగ్గించుకున్న పనసకాయ ముక్కలను వేసి ఫ్రై చేసి దాని తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి. తర్వాత మూత పెట్టి మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కర్రీని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అలా అయితే ముక్క అనేది మెత్తగా ఉంటుంది, గట్టిగా కాకుండాను. టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది. లాస్ట్లో కస్తూరి మేతి వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఈ కర్రీని కొబ్బరి అన్నంతో తిన్నాను, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ మరి.